నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. మీ నోరు బాగుంటే మీ ఫోన్ కూడా మీ చుట్టమే అయిపోతుంది. నిన్నటిదాకా సిరి, అలెక్సా అంటే ఇంగ్లీష్ దొరసాల్లా బిల్డప్ ఇచ్చేవి. కానీ ఇకపై మన పల్లె యాసలో మన అమ్మమ్మల గొంతుకతో మిమ్మల్ని పలకరించడానికి వాయిస్ ఏఏ వచ్చేస్తుంది. అసలేంటి కథ? భారతీ రంగంలో ఎలా విశ్వరూపం చూపిస్తుంది? లెట్స్ వాచ్ ఇట్. టెక్నాలజీ అంటే ఇన్నాళ్ళు కేవలం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళదే అన్నట్టు ఉండేది. లోకంలో 10% మంది మాట్లాడే ఇంగ్లీష్కే పెద్దపీట వేసి మిగిలిన 90% మందిని మూగ జీవాలుగా చూశాయి గ్లోబల్ కంపెనీలు. ఈ లోటును పూడ్చడానికి స్థానిక భాషలు, యాసల ఏఐని అభివృద్ధి చేయడానికి అనేక స్టార్టప్ కంపెనీలు నడుం బిగించాయి. మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వాయిస్ ఏఐ మనకి కారు చౌకగా దొరుకుతుంది. విదేశీ కంపెనీలు నిమిషానికి 10 రూపాయలు గుంజుతుంటే మన భారతీయ స్టార్టప్లు కేవలం 3 రూపాయలకే ముచ్చట తీరుస్తున్నాయి. కేవలం అనువాదం మాత్రమే కాదు, మన యాసలో ఉండే ఆ తీయదనాన్ని, ఆ భావోద్వేగాన్ని కూడా ఈ ఏఐ పట్టుకుంటుంది. పిక్సా ఏఐ, సర్వం ఏఐ వంటి సంస్థలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. ఎవరి భాష వాళ్ళకు తీయగుంటుంది అన్న మాటను ఈ సాఫ్ట్వేర్లు నిజం చేస్తున్నాయి. అయితే ఏ సంక్రాంతికైనా గాలిపటం ఎగరాలంటే గాలి ఎదురు రావాల్సిందే కదా. ఈ ఏఐ కూడా ఒక్కోసారి పిచ్చోడి చేతిలో రాయిలాగా పిచ్చి మాటలు మాట్లాడుతుంది. దీన్నే హాలుజినేషన్ అంటున్నారు. వీటిని సరిదిద్దడం ఒక సవాల్ అయితే, మన టాలెంటెడ్ ఇంజనీర్లను కాపాడుకోవడం మరో సవాలు. రైలు టికెట్ బుకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్ని మన మాతృభాషల్లోనే. మంచి గంధం చెక్కను ఎంత అరగదీస్తే అంత పరిమళం వస్తుంది. అలాగే మన భాషను ఏఐకి నేర్పిస్తే అంత గొప్ప ఫలితాలు వస్తాయి. మరి మీరేమంటారు? మీ ఊరి యాసలో ఫోన్ మాట్లాడితే ఆ మజనే వేరు కదా. దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి.